బైబిల్ అవుట్లైన్ గమనించాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలోని ఆదికాండము మొదటి 10 అధ్యాయాల సారాంశాన్ని తెలుసుకుందాము. మొదటి అధ్యాయం, దేవుడు సృష్టి అంతటిని సృష్టించారు. రెండవ అధ్యాయం, దేవుడు సృష్టిని చేశారు, అదే ప్రకారంగా మనిషిని కూడా సృష్టించారు. మనిషికి ఒక ఆజ్ఞను కూడా ఇచ్చారు. మూడవ అధ్యాయం, మానవుడు దేవుని మాటను పట్టించుకోకుండా, దేవుని ఆజ్ఞను పట్టించుకోకుండా దేవుని మాటకు వ్యతిరేకంగా జీవించి శిక్షను, శాపమును పొందుకున్నాడు. నాలుగవ అధ్యాయం, అన్నదమ్ముల మధ్య ఒక గొడవ ఏర్పడింది. ఆ గొడవ హత్య దాకా వెళ్ళింది. ఇంతకీ ఆ గొడవ ఎందుకు వచ్చింది? అసూయ చేత, ద్వేషము చేత, స్వార్థము చేత. ఐదవ అధ్యాయం, దేవుడు మెచ్చిన నరుడు, దేవుని రాజ్యమును చేరుకున్న నరుడు మనకు కనపడతాడు. ఇంతకీ ఎవరా నరుడు? హనోకు. ఆరవ అధ్యాయం, భూమి పాపము చేత నిండిపోయి దేవుని కోపమును పొందుకుంటుంది. దేవుని కోపము భూమిపై ప్రకటించబడుతుంది. దేవుని తీర్పు భూమిపై ప్రకటించబడుతుంది. ఏడవ అధ్యాయం, దేవుని తీర్పు ప్రకటించబడ్డాక నీతిమంతులు మాత్రమే ఆ అపాయం నుండి, ఆ తీర్పు నుండి తప్పించబడ్డారు. మిగిలిన వారంతా మరణించారు, పాపులంతా నశించిపోయారు. ఎనిమిదవ అధ్యాయం, భూమి మీద దేవుని తీర్పు ప్రకటించబడిన తర్వాత భూమి మీద నీతిమంతులు మాత్రమే మిగిలారు, పాపులంతా నశించిపోయారు. తొమ్మిదవ అధ్యాయం, నోవాహు కాలంలో వచ్చిన ఆ యొక్క శిక్ష, ఆ యొక్క తీర్పు, ఆ యొక్క ఉగ్రత వంటి ఆ నష్టము మరలా ఎన్నడూ లోకం వైపు రాదు అని దేవుడు చెప్పారు. దేవుడు నిబంధన చేశారు. 10వ అధ్యాయం, భూమి మీద ప్రజలందరూ విస్తరించారు. నోవాహు ద్వారా వచ్చిన వంశము భూమి మీదంతా విస్తరించింది. ఇదండి ఆదికాండము మొదటి 10 అధ్యాయాల యొక్క సారాంశం. వీటి గురించి మరింతగా తెలుసుకోవాలనుకుంటే మీరు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథాన్ని ఒకసారి చదివితే ఎంతో మంచిది. మరిన్ని లోతైన సత్యాలు మనకు తెలుసుకుంటాం. మరి చదువుదామా? బైబిల్ గ్రంథాన్ని చదువుదామా?